యోహాను సువార్త 20:14 ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి యేసు నిలిచినట్టు చూచెను గాని ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. చాలండి. ఇక్కడ మగ్దలేనే మరియ మనకు తెలుసు. యేసుక్రీస్తు ప్రభువారు మరణించిన తర్వాత తాను పునరుత్థానుడు అయిన తర్వాత మొట్టమొదటిసారి యేసుక్రీస్తు ప్రభువారిని సశరీరుడుగా పునరుత్థానుడుగా చూసింది ఎవరంటే మగ్దలేనే మరియ. వాస్తవానికి మగ్దలేనే మరియ 7 దయ్యముల చేత పీడించబడుతున్నటువంటి మరియకు యేసుక్రీస్తు ప్రభు విడుదలనిచ్చాడు. యేసు ప్రభు మగ్దలేనే మరియను విడుదల చేశాడు. ఆ రోజు నుంచి కూడా యేసుక్రీస్తు ప్రభు వారికి శిష్యురాలుగా మారింది. యేసు ప్రభు వారిని అమితంగా ప్రేమిస్తుంది. నా యొక్క యేసయ్యని ఎవరో తీసుకెళ్ళిపోయారు అని చెప్పి ఉదయకాల సమయంలో, ఒక మాటలో చెప్పాలంటే ఆదివారం ఉదయం 4 గంటలకే ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రాంతంలో సుగంధ ద్రవ్యాలు తీసుకువెళ్ళింది ఆమె. యేసు ప్రభు వారు సమాధిలో లేడు, కానీ ఆయన చెప్పాడు కదా, నేను మరణించి 3 రోజులు తిరిగి వేస్తాను, ఈ దేవాలయాన్ని పడగొట్టండి, 3 రోజులు తిరిగి కడతాను అన్నాడు. She couldn't recognize that Jesus was standing over there. అక్కడ నిలిచున్నాడని ఆమె గుర్తుపట్టలేదట. ఇంక మాట చూస్తాం. ఆమె ఈ మాట చెప్పి వెనుకతోటి తిరిగి యేసు నిలిచుండి చూచాను కానీ ఆయన యేసు అని గుర్తు పట్టలేదు. అక్కడ ప్రభు అంటాడు, ఏడుస్తా ఉంది, నా ప్రభుని ఎవరు ఎత్తుకెళ్ళిపోయారని ఏడుస్తానంటే ప్రభు అంటున్నాడు, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరిని వెతుకుతున్నావు నువ్వు? ఎవరిని ఎదుగుతున్నావు? నిజంగా యేసుక్రీస్తు ప్రభువు ఏడుస్తున్నటువంటి ఆమెకు గొప్ప ఓదార్పునిచ్చాడు. ఏడుస్తున్నటువంటి ఆమె కలవరాన్ని తీసివేశాడు. యేసుక్రీస్తు ప్రభువు ఒక మాట అంటాడు, భయపడద్దు. హల్లెలూయా. ఒకవేళ కూడా ఈ రోజున నీవు ఏడుస్తూ ప్రభు సన్నిధికి వచ్చావేమో, బాధతో వచ్చావేమో, రాత్రి పడుకుంటున్నావు కానీ నిద్ర పట్టట్లేదు, నీ జీవితమే నీ ముందు కదలాడుతూ ఉంది, నీ వేదనలే నీ ముందు వచ్చి నాట్యం చేస్తున్నట్లుగా కనబడుతుంది, నీ సమస్యలే, నువ్వు తీసుకున్న తప్పుడు నిర్ణయాలు నీ జీవితంలో ఎంతగానో నువ్వు వేధిస్తావు. ఎందుకు అలా చేశానని బాధతో ఒకవేళ రాత్రంతా పడుకోకుండా ఈ ప్రాంతానికి నువ్వు వచ్చి ఉండొచ్చు. ఒక మాటను చెప్పనండి, నువ్వు ఏడిస్తే దేవుడు రెస్పాండ్ అవుతాడు. అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు? ప్రభు ఆయన రెస్పాండ్ అయ్యేటువంటి వాడండి. నువ్వు ఎప్పుడైతే కన్నీటితో నువ్వు దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తావో నీ కన్నీటిని ఆయన తుడుస్తాడు. యేసు నీ ప్రక్కన నిలిచి, ఈ మాట చెప్పండి అందరూ కూడా, యేసయ్య మన ప్రక్కన నిలిచి అనే మాట చెప్పండి. ప్రైజ్ గాడ్. ఈరోజున నీ జీవితంలో ప్రభు నిలిచి నీ పట్ల కార్యం చేస్తాడు. గన్నేసరత తీరమున ప్రభు నిలిచి బోధించినప్పుడు అనేక మంది రక్షణ పొందారు, అనేక మంది అపోస్తులుగా మార్చబడ్డారు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క బర్తిమై దగ్గర నిలిచి అతని కేకలు విని ప్రార్థనకు జవాబునిచ్చాడు. అంత మాత్రమే కాకుండా సింహపు నోట నుండి తప్పించబడ్డానికి దేవుడు కృప చూపించాడు. ఈ రోజున సింహము లాంటి వేదనలు, సింహము లాంటి సమస్యలు నీ ముందున్నా సరే ప్రభు నీకు విడుదలనిస్తాడు. 4వదిగా మగ్దలేనే మరియ యొద్ద యేసు నిలిచెను. ఈ రోజున నిజంగా కన్నీటితో ఉన్నటువంటి ఆమె కన్నీటిని తుడిచాడు. భయపడుతున్నట్టు ఆమెకు భయపడొద్దు అనేటువంటి ఆ మాట ప్రభు సెలవిచ్చాడు. ఈ రోజున ప్రభు నీ పక్కన కూడా నిలిచి, ఒకవేళ ఎగ్జామ్స్లో నీకు సహాయం చేసేటువంటి వాడు ప్రభు, నీ జీవితంలో కష్టాల్లో నీ యొక్క తోడు ఉండేటువంటి వాడు, నిందల్లో అవమానాల్లో ప్రభు నీకు తోడున్నటువంటి వాడు, కన్నీటిలో ప్రభు నీ తోడు ఎవ్వరూ లేరనుకోవద్దు, ప్రభు నీకు తోడుగా ఉన్నాడు. సాధు సుందర్ సింగ్ అనేటువంటి దేవుని సేవకుడు, ఆయన టిబెట్, హిమాలయ ప్రాంతాల్లో పరిచయం చేస్తున్నాడు. కొంచెం చాలా ఒంటరితనాన్ని ఫీల్ అవుతుండేటువంటి వాడు. ఎందుకంటే ఒంటరిగా ప్రయాణం చేస్తున్నప్పుడు, అరణ్యాల్లో నడుస్తున్నప్పుడు, ఒక పర్టికులర్ టైంలో అరణ్యాల్లో చాలా భయంకరమైనటువంటి శబ్దాలు వినపడతా ఉంటాయి. మీరు చూస్తున్నారు, ఈ వ్యక్తి సాధు సుందర్ సింగ్ సిక్కుల కులం నుంచి రక్షించబడ్డాడు. ఈ వ్యక్తి అరణ్యాల్లో వెళ్తా ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో ఆ యొక్క భయంకరమైన విష సర్పాల యొక్క బుసలు, ఇంకో మాటలో చెప్పాలంటే క్రూరమైన యొక్క శబ్దాలు వింటున్నప్పుడు నిర్మానుష్యంగా ఉండేది ఆ ప్రాంతం. ఒక్కళ్ళే మనిషి సంచారం ప్రాంతంలో నడుచుకుంటూ వెళ్ళిపోతుండేటువంటి వాడు. చాలా భయం వేస్తూ ఉండేటువంటిది. అప్పుడు ప్రభువుకి అడిగాడట, అయ్యా నువ్వు నాతో ఉన్నావయ్యా, చాలా భయం వేస్తుంది అయ్యా, ఈ యొక్క ప్రాంతాన్ని చూస్తుంటే చాలా భయం వేస్తుంది అని ప్రభుతో మాట్లాడుతున్నప్పుడు ప్రభు అన్నాడట, ఒకసారి వెనక చూడు అనేవాడట. వెనక చూస్తే 4 అడుగులు కనపడుతుండేటువంటివి. నేను ఒక్కడనే కదా, 2 అడుగులు మాత్రమే ఉండాలి కదా అంటే ప్రభు అన్నాడట, నీతో పాటు నేను నడుస్తున్నాను అయ్యా, నీకు తోడుగా ఉండి నీతో పాటు నేను నడుస్తున్నాను, అందులో పెట్టి 4 అడుగులు నీకు చూపించాను, నీతో పాటు నేను నడుస్తున్నాను అనేవాడట. ఇంకా నిర్మానుష్యమైన ప్రాంతానికి వెళ్ళిన తర్వాత ఇంకా చాలా భయంకరమైన ప్రాంతానికి వెళ్ళిపోయినప్పుడు ఆడు వెనక్కి చూసేటప్పటికి 2 పాదముద్రలే కనిపించాయి, 2 పాదాలే కనిపించాయి. ప్రభు ఈ టైంలో విడిచిపెట్టేసావా అయ్యా, ఈ టైంలో విడిచిపెట్టేసావా, ఇందాక నడిచావు చాలా ధైర్యంగా అనిపించింది, ఇందాక 4 పాదాలు నాకు కనిపించినప్పుడు చాలా ధైర్యం అనిపించింది, ఇప్పుడు 2 పాదాలే కనబడుతున్నాయి, ఏంటి ప్రభు అంటే, అయ్యా ఈ ప్రాంతంలో ఎత్తుకుని నడుస్తున్నాను, ఆ పాదాలు నీవు కాదు నావి,
నేను ఎత్తుకుని నడుస్తున్నానయ్యా, భయపడద్దు అని ప్రభు చెప్పినప్పుడు ఎంతగానో ధైర్యపరచబడ్డాడండి. అనేక మందిని రక్షించాడు. హిమాలయ ప్రాంతాల్లో అనేక మంది యోగులు ఉన్నటువంటి వారిని రక్షించినటువంటి వ్యక్తి సాధు సుందర్ సింగ్. సత్యాన్ని చెప్పి నిజంగా సాధు సుందర్ సింగ్ రక్తశక్తమైన పాదాలు ధరించి టిబెట్ హిమాలయాలు అద్భుతమైన పరిచయం చేశాడు. గొప్ప దైవజనుడు. అనేక మందిని ప్రభు యొద్దకు నడిపించినటువంటి గొప్ప దైవజనుడు. నిజంగా ప్రభు తన వెన్నంటి ఉండి తన్ని రక్షిస్తూ కాపాడుతూ, ఏమంటే సొంత బంధువులండి, సొంత మేనమామ తండ్రి వీళ్ళందరూ కూడా మాకు కాని మతాన్ని స్వీకరించాడు, యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్నాడు అని చెప్పి ఒకరోజు పిలిచి ఆహారంలో విషం కలిపి పెట్టారండి. ఏమంటే రక్త సంబంధం, సొంత నాన్న, సొంత మేనమామ, వీళ్ళు మన కులానికి మన మతానికి భ్రష్టత్వాన్ని తీసుకొస్తున్నాడు, భ్రష్టు పట్టిస్తున్నాడు, వీడి ద్వారా పరువు పోతుందని చెప్పి పిలిచి నమ్మించి నైవం చేసి ఆహారంలో విషం కలిపారు. ప్రార్థన చేసుకున్నాడు. మనం ప్రార్థన చేస్తాం కదా, ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు ఆహారం దగ్గర? ఆహారం చూడగానే గుట్టుకుమని వేసేసుకుంటున్నారా? లేదు, కాసేపు ఆగండి. ఆగి ప్రభువా ఇచ్చిన ఆహారాన్ని బట్టి నీ కొందనాలు, లార్డ్ ఐ రిక్వెస్ట్ టు శాంక్టిఫై దిస్ ఫుడ్. ఈ ప్రార్థన ఖచ్చితంగా చేయాలి. అయ్యా ఈ ఆహారాన్ని ఏం చేయండి? పరిశుద్ధపరచండి. లార్డ్ శాంక్టిఫై దిస్ ఫుడ్ అని ప్రభువుని అడగండి. ఒకవేళ దానిలో ఏదన్నా ఏమండి అపరిశుద్ధమైనటువంటి పరిస్థితులు ఉన్నా సరే, దానిలో ఏదన్నా మనకు హాని కలిగించేటువంటి ఏమన్నా సరే, దేవుడు ఆహారాన్ని ఏం చేస్తాడు? పరిశుద్ధపరుస్తాడు. నిజంగా అలాగే ప్రార్థన చేశాడు. అయ్యా లార్డ్ ఐ రిక్వెస్ట్ టు శాంక్టిఫై దిస్ ఫుడ్ యాజ్ ఐఎమ్ ఈటింగ్ దిస్. లార్డ్ గివ్ యువర్ కరేజ్, గివ్ యువర్ స్ట్రెంగ్త్ అని ప్రభుత్వంలో ప్రార్థన చేసినప్పుడు తినేసాడండి. తినేసిన తర్వాత కడుపులో దేవేస్తుంది, కడుపులో తిప్పేస్తుంది. అర్థమైపోయింది. నమ్మించి నైవంచం చేశారు. ఈ ఆహారంలో విష ప్రయోగం జరిగింది. ప్రభువా సొంతోళ్ళు ఇలా చేస్తే నేను ఎవరు నమ్మగలుగుతానయ్యా అని ఎంతో బాధపడ్డాడు. బయటకు వచ్చేసాడండి. ఇంకా కడుపులో విష ప్రయోగం జరుగుతూ ఉంది. కడుపు అంతా కూడా నొప్పి బయలుదేరింది. అయ్యా నన్ను రక్షించయ్యా, నిశ్చిత్తమైతే నా ఈ దాసుని బ్రతికించని ప్రభుత్వం ప్రార్థన చేసినప్పుడు ఒక చోటకి వెళ్ళమన్నాడట ప్రభు. ట్రైన్ ఎక్కాడు. ఎక్కిన తర్వాత 3 వాంతులైన ట్రైన్లో మొత్తం విషం అంతా కూడా బయటకు వచ్చేసిందట. స్తోత్రం చెప్పడం హల్లెలూయా. ఆయన తన యొక్క జీవిత చరిత్రలో చెప్తాడు, నిజంగా తన చుట్టూరు కూడా సింహం లాంటి వారు ఉన్నప్పటికీ కూడా దేవాదేవుడు సాధు సుందర్ సింగ్ని రక్షించి గొప్ప కార్యాలు ప్రభు చేశాడు. ఈ యొక్క ఉదయకాల్సిన నా ప్రియ దేవజనాంగమా, ప్రభు నీ యొద్ద నిలిచి నిన్ను సంరక్షించేటువంటి వాడు, ప్రభు నీ వద్ద నిలిచి నీ ప్రార్థన వినేటువంటి వాడు, ప్రభు నీ వద్ద నిలిచి నీతో అద్భుత కార్యం జరిగించేటువంటి దేవుడు, నీ యొక్క కన్నీటిని ప్రభు తుడిచేటువంటి దేవుడు. అటువంటి కృప దేవుడు మీకు అనుగ్రహించును గాక.